వాళ్ళు ఒక 6,000 5,000 ఇచ్చి రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండట, ఇక పైసలు మస్తు పంచినా మేమే గెలుతామంటుండట. పైసలు మస్తు గెలుతారా? పైసలకు మనం అంత మోసపోతామా? మనకు తెలియదా? ఆయనకే చాలాక్తనం ఉన్నదా? ఆయనకే రాజకీయం వచ్చా? చీరలు వంచినా పైసలు వంచినా ఇక నాకే పడతాయి, ఇక నేనే గెలుతా, ఇంకేమన్నా ఉంటే పొద్దుగాల దొంగ ఓట్లు వేసుకుంటాడట. బాగా ఆలోచించండి. రేవంత్ రెడ్డిని కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఆయన జిమ్మిక్కులకు మీరందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనటువంటి ఎన్నిక, రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైనటువంటి ఎన్నిక. ఇవాళ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, మాయ మాటలు చెప్పిండు. ఒక్కటే సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళ 10,000 కూడా ఇయ్యలే. 2 ఏళ్ళైనా 10,000 ఉద్యోగాలు ఇయ్యలే. పాపం మా పిల్లలు కూడా ఎలక్షన్ల పోటీ చేస్తున్నారు, గల్లీ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి మోసం చేసిండు, రేవంత్ రెడ్డిని ఓడగొట్టుండ్రని ఆ నిరుద్యోగ యువకులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఇల్లు తిరిగి కాంగ్రెస్ మోసాన్ని, రేవంత్ రెడ్డి మోసాన్ని గడపకు జూబ్లీహిల్స్ లో చెప్తున్నారు. వాళ్ళ ఆశ ఏంది? రేవంత్ రెడ్డి ఓడితే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఆయనకు సోయ వస్తుంది, ఆయనకు బుద్ధి వస్తుంది, గప్పుడన్నా మాకు ఉద్యోగాలు ఇస్తారని ఆ నిరుద్యోగ యువత గల్లీ గడపకు తిరుగుతా ఉన్నారు. ఆ పిల్లల ముఖం చూడండి. ఆ పిల్లలకు రేపు మీ పిల్లలు కూడా ఉంటారు. రేపు మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు రావాలంటే రేవంత్ రెడ్డిని ఓడించాలి. ఆనాడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మమ్మల్ని గెలిపిండి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. మన పిల్లలు రోడ్డు మీద పడ్డారు, మన పిల్లలకు అన్యాయం చేసిండు. రేపు మన పిల్లలకు మేలు జరగాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే దయచేసి మీరందరూ మరి కారు గుర్తు కోటేసి సునీతమ్మను గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందువల్ల ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి మీరందరూ కూడా ఎల్లుండి ఒకటే మనవి, వాళ్ళు దొంగోట్లు ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు. మీరు పోయే వరకే మీరు మధ్యాహ్నం మీరేముంటారు? మా అక్క చెల్లెలు పొద్దుగా లేచి మంచిగా తయారై ఇంట్లో పనంతా చేసుకొని వంట వండుకొని పిల్లలకు సర్దిగట్టి పిల్లల్ని స్కూల్కు తోలి మీ భర్తకు కూడా సర్దిగట్టి మీరు కూడా అన్ని పనులు చేసుకొని మంచిగా తిన్నాక మధ్యాహ్నం 1 గంటకు పోయి ఓటేసుకుందామని మీరు అనుకుంటారు. మీరు 1 గంటకు పోతే వాడు ఎవడో పొద్దుగాలు వచ్చి మీ ఓటేసిపోతాడు. వాళ్ళు దొంగోట్లు వేయించే పనులు ఉన్నారు. అందువల్ల నేను మీ అందరికీ చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా, మీరు పొద్దున్నే 6:30కే పోయి ఒక 5 నిమిషాల ఓటేసి వచ్చి పని చేసుకోండి. మన ఓటు మనం వేసుకోవద్దా? మనది ఎవడన్నా దొంగ ఓటేసిపోతే ఎట్లా? అట్లాంటి కుట్రలు చేస్తున్నారు. ఓడిపోతామని భయంతో అట్లాంటి కుట్రలు చేస్తున్నారు.